ఉదాహరణకు మన ఇంట్లో ఉన్న కుక్కతో మాట్లాడొచ్చు, మనం వాడుకునే బంతితో మాట్లాడొచ్చు. కానీ నిజంగానే మీరు వాటితో మాట్లాడగలిగితే ఏమవుతుందో కొంచెం ఆలోచించండి. బంతితో మాట్లాడలేం, కానీ కుక్కతో మాట్లాడగలం కదా. అలా మాట్లాడితే లేదు లేదు, నువ్వు అనుకునేలా కాదు. మీ మనుషులకి మాకు అలవాట్లలో ఆలోచనలలో ఎంతో తేడా ఉంది. ఉదాహరణకి మీరు ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు వేసుకుంటారు, కానీ మాకలా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి బాబు. ఓ కుక్క మరో కుక్కను మీట్ అయ్యేటప్పుడు ఎందుకు వెనక్కి వెళ్లి స్మెల్ చేస్తుంది? అది మీరు మనుషులంతా కలుసుకున్నప్పుడు సెకండ్ ఇస్తూ ఉంటారు కదా, అదే విధంగా ఇదిను ఒకరినొకరు పరిచయం చేసుకుంటాం. జాన్, ఏంట్రా కుక్కతోటి మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడే మాట ఒక్క మాట కూడా కుక్కకు అర్థం కాదు. మన హీరో ఇలా మాట్లాడడం చూసి వాళ్ళ నాన్న అదో ఆట అనుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ కొడుకు ప్రవర్తనలో ఆయన చాలా మార్పుల్ని గమనించారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డోలటేల్. ఇతను నాకు